మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాలు. మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని పంచడానికి దేవుడిచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీ హృదయాలు తెరవండి, దేవుని వాక్యాన్ని స్వీకరించడానికి సిద్ధపడండి. ఒక నాయకుడు మన ప్రస్తుత సమాజంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాడు. అనేకమైన నాయకులు ఈ ప్రపంచంలో పుట్టి ఉన్నారు, అనేకమైన నాయకులు పుట్టబోతున్నారు. మన ప్రపంచం జరుగుతున్న సమస్తానికి ఒక నాయకుడే కారణం. ఒక విషయాన్ని కట్టాలన్నా, ఒక విషయాన్ని కూల్చాలన్నా, ముందుకు వెళ్ళాలన్నా, వెనక్కి వెళ్ళాలన్నా, ఒక విషయంలో విజయం సాధించాలన్నా, ఓటమి పాలవ్వాలన్నా అందులో నాయకుడి యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. నాయకుడు లేకుండా ఏదీ లేదు. ప్రతి విషయంలో, ప్రపంచంలో జరుగుతున్న ప్రతి విషయంలో నాయకత్వం ఇమిడిపోయి ఉన్నది. ఉదాహరణకు ఒక ఇంటిలో నాయకుడు ఎవరంటే తండ్రి, ఒక కుటుంబంలో నాయకుడు ఎవడంటే భర్త, ఒక స్కూల్కి నాయకుడు ప్రిన్సిపల్, ఒక కంపెనీకి నాయకుడు CEO, ఒక చర్చికి నాయకుడు పాస్టర్, ఒక రాష్ట్రానికి నాయకుడు చీఫ్ మినిస్టర్, ఒక దేశానికి నాయకుడు ప్రెసిడెంట్ లేక ప్రైమ్ మినిస్టర్. ఒక విషయంలో మనం ఎదగాలన్నా, పడిపోవాలన్నా, ఒక విషయంలో మనం ముందుకు వెళ్ళాలన్నా, వెనక్కి వెళ్ళాలన్నా దానికి ప్రాముఖ్యమైన మూల కారణం ఎవరంటే ఒక నాయకుడు మాత్రమే. మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం తెరిచి ఉంచండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. ఈరోజు నేను మీతో ఒక అంశాన్ని మాట్లాడాలని ఆశపడుతున్నాను, ఒక అంశాన్ని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్న అంశమే 3 మంచి గుణాలు కలిగిన నాయకుడు, లేదా ఒక నాయకుడిలో ఉండాల్సిన 3 మంచి గుణాలు ఏంటి అనే విషయాలు మీకు పరిచయం చేసి ఈ వాక్యాన్ని ముగించాలనుకుంటున్నాను. అందులో మొదటిది, ఒక నాయకుడిగా మీకు నాకు ఉండాల్సిన మొదటి ప్రాముఖ్యమైన మంచి లక్షణం ఏంటంటే జ్ఞానం అనేది మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది. డబ్బు తీసుకెళ్ళలేని దూరాన్ని జ్ఞానం మనలను తీసుకెళ్ళగలదు. అసలు జ్ఞానానికి తెలివికి తేడా ఏంటండి అని అడిగితే మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఈ ప్రపంచంలో కార్ల గురించి, బైక్ల గురించి తెలుసుకునేది ఏంటంటే తెలివి. ఏ బైక్ ఎంత ఫాస్ట్గా వెళ్తుంది, ఏ బైక్ ఎంత మైలేజ్ ఇస్తుంది, ఏ కార్లు ఎంత దూరం పరిగెడతాయి, ఎంత బిల్డ్ క్వాలిటీ ఉంది, ఎంత బాగా మైలేజ్ ఇస్తాయి, ఎంత సేఫ్టీ ఉంటాయి, ఇవన్నీ తెలుసుకోవడం తెలివి. కానీ ఏ కారు మనం కొనుక్కునేటప్పుడు ఈ కారు మనకు అవసరమా కాదా అని తెలుసుకునేది మాత్రం ఏంటి తెలుసండి, అది జ్ఞానం. ఈ ప్రపంచంలో బెస్ట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఏ ఫోన్ బాగుంటుంది, లేదా ఏ ల్యాప్టాప్ బాగుంటుంది, లేదా ఏ పరికరం బాగుంటుంది, ఏ కెమెరా బాగుంటుంది, ఇవన్నీ తెలుసుకోవడం తెలివి. అన్నిటి కూడా తెలుసుకోవాలి, మంచిది. కానీ మనకు అవసరమైంది ఏంటో తెలుసుకునేది మాత్రం ఏంటో తెలుసండి, జ్ఞానం. ఈ ప్రపంచంలో ఏ ప్రాంతానికి వెళ్తే బాగా టూరిస్ట్గా ఎంజాయ్ చేయొచ్చు అనేది తెలుసుకునేది ఏంటంటే తెలివి. కానీ మనకున్న డబ్బుతో ఏ ప్రదేశానికి వెళ్ళగలమో అది చేసేది మాత్రం జ్ఞానం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం కనుక మీరు చదివినట్లయితే అక్కడ మనకు ఒక రాజు కనపడతాడు. ఆ రాజు పేరు నెబుకద్నెజర్. ఈయన బబులోను సామ్రాజ్యానికి అధినేత. ఈ అధినేత కొంతమంది వ్యక్తులను చెరపట్టుకుని తీసుకెళ్ళిపోయాడు. ఇస్రాయేల్ సామ్రాజ్యాన్ని, ఇస్రాయేల్ దేశాన్ని ఆయన దండెత్తి దాడి చేసి అందులో ఉన్న కొంతమందిని చెరగా తీసుకెళ్ళిపోయాడు, బానిసలుగా. అందులో వెళ్ళిన వారు ఎవరంటే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో, ఇంకా కొంతమంది వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. ఇక్కడ మనం ఈ యొక్క దానియేలు గ్రంథం 1వ అధ్యాయం చదివినట్లయితే అక్కడ ఒక మాట మనకి ఎక్కువ కనపడుతుంది. ఏంటంటే నెబుకద్నెజర్ ఒక మాట శాసనాన్ని ఇస్తాడు. అదేంటంటే ఇక్కడికి వచ్చిన ఈ బానిసలందరినీ, ముఖ్యంగా దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో, ఈ వచ్చిన తెలివైన బ్యాచ్లందరినీ వారిని జ్ఞానంలో వారిని పరీక్షించండి, పరీక్షకు వారిని సిద్ధపరచండి అని అక్కడ ఒక శాస్త్రాన్ని విడిచిపెడతాడు. ఒక నాయకుడిగా మనం నేర్చుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే ఒక వ్యక్తికి జ్ఞానం ఉందో లేదో తెలుసుకోవాలంటే ముందు మనకు ఆ జ్ఞానం ఉండాలి. ఈ నెబుకద్నెజర్ ఆ దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో జీవితంలో ఆయన వారికి జ్ఞానాన్ని పరీక్షించబోతున్నాడంటే దాని అర్థం ఆయనకు కూడా జ్ఞానం కలిగి ఉన్నాడని. ఆ బబులోను గురించి కానీ, ఆ చుట్టుపక్కల ఉన్న విషయాల గురించి కానీ ఆయనకి సంపూర్ణమైన జ్ఞానం ఉంది కనుక ఆ విషయంలో వేరే వాళ్ళని పరీక్షించడానికి ఇష్టపడ్డాడు. ఒక విధంగా మీరు నేను కూడా నాయకత్వం వహించబోతున్నాం. ఒక చర్చ్కో, ఒక స్కూల్కో, ఒక కంపెనీకో, ఏ విషయంలో అయినా మనం ఎవరినైనా సరే ఒక జ్ఞాన విషయంలో వారిని పరీక్షించాలంటే ముఖ్యంగా ఖచ్చితంగా ముందు మనకి ఆ జ్ఞానం ఉండాలి. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూవర్కి ఏమి క్వశ్చన్స్ అడుగుతున్నాడో ఆయన తెలియకపోతే ఆ ఇంటర్వ్యూ చెప్పే వ్యక్తికి కూడా ఏమీ అర్థం అవ్వదు. నువ్వు ఎవరైనా ఒక ప్రశ్న వేస్తున్నావు అంటే ఆ ప్రశ్న ఖచ్చితంగా జవాబు నీకు తెలిసి ఉండాలి. ఒక నాయకుడిగా వేరే వారిని జ్ఞాన విషయంలో మనం పరీక్షించే ముందు ఒక నాయకులుగా మనకు కూడా ఈ జ్ఞానం అనే ఒక మంచి గుణం మనలో ఉండాలి. ఈ నెబుకద్నెజర్ జీవితంలో నేర్చుకున్న మొదటి పాయింట్ ఏంటంటే జ్ఞానం. ఒక నాయకుడిగా మనం కలిగి ఉండాల్సిన 2వ లక్షణం ఏంటంటే సమయ పరిశీలన. సమయాన్ని సరిగ్గా పరిశీలన చేయడం. సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది ప్రతి మానవునికి దేవుడిచ్చిన అద్భుతమైన బహుమానం. ఒక నాయకుడిగా మనం మన సమయాన్ని చాలా క్షుణ్ణంగా మనం దాన్ని ఉపయోగించాలి.
ఒక నాయకుడిగా మనం కేవలం సమయాన్ని పరిశీలించడం మాత్రమే కాదు, కానీ మన క్రింద ఉన్న వ్యక్తులకు ఎప్పుడైనా మనం పని అప్పచెప్పినప్పుడు ఆ పనికి ఎంత సమయం కావాలో, వారు ఏ సమయంలో ఫినిష్ చేయగలరో కూడా తెలుసుకోవడం కూడా ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం. ఒకరోజు ఒక సంపన్నమైన వ్యక్తి ఒక కుక్క పిల్లని కొన్నాడు. ఆ కుక్క పిల్ల ఏంటంటే ప్రపంచంలోని అత్యంత బలమైన కుక్కల్లో అదొక కుక్క. దాని పేరే కంగల్ అనే ఒక జాతికి చెందింది కుక్క. ఈ కంగల్ అనేది ఏంటంటే ఇది ఒక షెపర్డ్ డాగ్. ఇది కాపాడే ఒక కుక్కగా దీనికి ఒక పేరు. దీనికి ఉన్న కరిచే బైట్ ఫోర్స్ ఎంతంటే 600 PSI పైనే. ఇది వాస్తవానికి నేపాల్, టిబెట్ దేశాల్లో అటువంటి కొండ ప్రాంతాల్లో నివసించే ఒక కుక్క. ఇది అక్కడ ఉన్న గొర్రెల కాపర్లు ఈ కుక్కని ఎక్కువగా కాపలా కోసం వాడతారు. ఈ యొక్క సంపన్నమైన వ్యక్తి ఈ కుక్క పిల్లను కొన్నాడు. కొని తన కుటుంబీకులకు, బంధుమిత్రులకు, స్నేహితులందరికీ ఈ కుక్క ఎంత పెద్దదో, ఎంత బలమైందో చూపించడానికి దాన్ని కొన్నాడు. ఈ కుక్కను రోజు పెంచుతూ ఈ యొక్క సంపన్నమైన వ్యక్తి ఏం చేశాడంటే ఈ కుక్క త్వరగా ఎదగాలని దానికి చాలా బలమైన ఆహారాన్ని అతి చిన్న వయసులోనే దానికి పెట్టడం మొదలుపెట్టాడు. సాధారణంగా వాస్తవానికి ఒక కుక్క సంపూర్ణమైన బలానికి వెళ్ళాలంటే కనీసం 1 నుండి 2 సంవత్సరాలు పడుతుంది. కానీ ఒక సంపన్నమైన వ్యక్తి అంతవరకు ఆగలేకపోయాడు. ఈ కుక్క నెలల వ్యవధిలోనే బలం అయిపోవాలి, అందరికన్నా పెద్దదైపోయి ఊర్లో అందరికీ చూపించాలనుకున్నాడు. కానీ ఆఖరికి అది నెలల వయసులో ఉండగానే ఆ కంగల్ అనే అద్భుతమైన జాతి కుక్క చనిపోయింది. ఎందుకంటే దానికి సమయాన్ని చూడకుండా, దానికి ఎంత సమయం కావాలో ఎదురు చూడకుండా ఆ యొక్క సంపన్నమైన వ్యక్తి చేసిన తప్పిదం దాని ప్రాణాలు తీసేసింది. మీరు దానియేలు గ్రంథం 1వ అధ్యాయం చదివినట్లయితే అక్కడ నెబుకద్నెజర్ ఒక రాజుగా, ఒక బబులోను అనే మహా సంస్థానానికి అధినేతగా ఉన్న వ్యక్తి, ఆయనకున్న ఒక లక్షణం ఏంటంటే సమయ పరిశీలన. ఎప్పుడైతే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో ఇలాంటి వారిని చెరపట్టుకుని తీసుకొచ్చాడో వారిని వెనువెంటనే పరీక్షించకుండా వారికి ఇంత సమయాన్ని ఆయన నిర్దేశించాడు. వారికి ఇంతకాలం వారిని పరీక్షించండి, వారిని ఇంతకాలం వారికి సమయాన్ని ఇవ్వండి, ఈ సమయం తర్వాత వారిని పరీక్షించబోతున్నాను అని ఆయన ఆ యొక్క మాటలు చెప్పినట్టుగా మనకు 1వ అధ్యాయంలో కనపడుతుంది. దీన్ని బట్టి మనకు అర్థం అవలసిన విషయం ఏంటంటే ఒక నాయకుడిగా మనం కొన్నిసార్లు ఎవరికైనా పని ఇచ్చినప్పుడు, కొన్నిసార్లు ఎవరికైనా పని చెప్పినప్పుడు వెనువెంటనే మనం ఫలితాలు ఆశించడం తప్పు. కొన్నిసార్లు కొంతమంది త్వరగా చేయగలరు పనులు, కొంతమంది ఆలస్యంగా చేయగలరు. ఏ పనికి ఏ వ్యక్తికి ఎంత సమయం అవసరమో తెలుసుకునడం చాలా ప్రాముఖ్యం. ఒక సంఘ కాపరిగా, ఒక నాయకుడిగా, ఒక టీచర్గా మీరు ఏ నాయకత్వం వహిస్తున్నా సరే కొన్నిసార్లు సమయ పరిశీలన అనేది చాలా 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 ప్రాముఖ్యం. ఈ రోజున చాలా చర్చలు కానీ, చాలా కుటుంబాలు కానీ, చాలా వ్యవస్థలు కానీ పాడైపోవడం గల ముఖ్య కారణం, గొడవలు ఎక్కువగా రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే సమయ పరిశీలన లేకపోవడం. సమయ పరిశీలన లేకపోవడం వల్ల అనేక మంది మధ్యలో తగాదాలు, గొడవలు ఎక్కువై వారికి ఉన్న బంధాలు తెగిపోతున్నాయి. ఈ నెబుకద్నెజర్ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన 2వ అద్భుతమైన లక్షణం ఏంటంటే సమయ పరిశీలన. ఆయన తీసుకొచ్చాడు కదా, బానిసలు కదా, వారు చెప్పకపోతే చంపేస్తానని ఆయన బెదిరించకుండా వారికి ఒక నిర్దిష్టమైన సమయాన్ని నిర్దేశించి ఆ సమయం వచ్చేంత వరకు వేచి ఉండి తర్వాత వారిని పరిశీలించి ఆ తర్వాత ఆయన ముందుకు సాగాడు. దీన్ని బట్టి మనకు కూడా ఒక నాయకుడిగా, నాయకురాలుగా, ఇప్పుడు మీరు నాయకత్వాలు ఉన్నా లేకపోయినా, లేకపోతే రానున్న రోజుల్లో చేయబోతున్నా సరే మనకు ఉండాల్సిన ఒక 2వ లక్షణం ఏంటంటే మంచి లక్షణం సమయ పరిశీలన. ఒక నాయకుడిగా మనకు ఉండాల్సిన 2 లక్షణాలు మీకు చెప్పాను. మొదటిది జ్ఞానం, 2వది సమయ పరిశీలన. ఇక 3వది ప్రాముఖ్యమైనది ఏంటంటే నియమించే తత్వం. ఈరోజు మనలో చాలామంది నాయకత్వం వహిస్తున్నాం. ఒక స్కూల్కి ప్రిన్సిపల్, ఒక రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్, ఒక దేశానికి ప్రైమ్ మినిస్టర్, ఒక చర్చ్కి పాస్టర్, ఒక ఇంటికి యజమాని. మనం ఏ నాయకత్వం వహిస్తున్నా సరే కొన్నిసార్లు ఈ నియమించే తత్వం వచ్చడానికి మనలో చాలామంది వెనకడుగు వేస్తున్నాం. ఈరోజు చాలామంది ఎవరెవరు నియమిస్తున్నారంటే ఎక్కువగా లంచం ఇచ్చేవారికి అధికారాలు ఇవ్వడం, ఎక్కువగా లంచం ఇచ్చేవారికి ఆ పోస్టులు ఇస్తున్నారు. కానీ చాలామంది నిజంగా ఆ యొక్క పోస్టుకి తగిన వారా కాదా అని చూడడం మానేశారు ఈ రోజుల్లో. బైబిల్లో ఒక వాక్యం సెలవు ఏంటంటే లంచం చాలామంది కళ్ళను మూస్తుందంట. బ్రైబరీ బ్రింగ్స్ బ్లైండ్నెస్ టు ద పర్సన్ అని ఉంటుంది బైబిల్లో. లంచం చాలామంది కళ్ళను మూస్తుంది, వాస్తవాలను మూస్తుంది. ఈరోజు చాలామంది మీరు చూడండి, మీ ఒకవేళ నాయకులుగా మీరు ఉన్నట్లయితే మీరు చాలామందిని నియమిస్తున్నప్పుడు ఆ వ్యక్తి దానికి తగినవాడా కాదా అని చూస్తున్నారా? మనం చూడకపోతే మనం చాలా చాలా తప్పులు చేస్తున్నాం. ఒక అన్య రాజుగా ఉన్న ఒక నెబుకద్నెజర్ జీవితంలో నేర్చుకోవాల్సిన 3వ ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే నియమించే తత్వం. ఆయన ఒక అన్య దేశానికి రాజు. ఇలాంటి దేశంలోనికి ఇశ్రాయేలు ప్రజలు కొంతమంది వచ్చారు. షడ్రక్, మేషక్, అబేద్నెగో. వాళ్ళకి పరీక్షించగానే పరీక్షలు నగ్గారు. సాధారణంగా మీరు కానీ నేను కానీ మనలో చాలామంది కానీ చేసే విషయం ఏంటంటే వీళ్ళు ఎగ్జామ్ నగ్గారు, వీళ్ళు దీనికి అర్హులు, కానీ
వీళ్ళు మన మతస్థులు కాదు కాబట్టి, వీళ్ళు మన కులస్తులు కాదు కాబట్టి, వీళ్ళు మన ఊరోళ్ళు కాదు కాబట్టి, వీళ్ళు మన బంధువులు స్నేహితులు కాదు కాబట్టి వీళ్ళు ఏదోలాగా పక్కన పెట్టండి, మన ఊరోడిని, మన కులం ఓడిని, మన మతం ఓడిని పెట్టండి అని మనలో చాలామందికి వస్తాయి ఆలోచనలు. కానీ నెబుకద్నెజర్ తీసుకున్న ఒక నిర్ణయం ఈరోజు మన జీవితంలో ఒక మార్పును తీసుకురాలేదు. ఏంటంటే, ఏ వ్యక్తి అయితే ఆ యొక్క పొజిషన్కి, ఆ యొక్క పదవికి అర్హుడో, ఆ యొక్క ఉద్యోగానికి అర్హుడో వారిని నియమించే తత్వాన్ని కలిగిన ఒక నాయకుడు నెబుకద్నెజర్. ఎప్పుడైతే వారిని పరీక్షించాడో నెబుకద్నెజర్ మాట అంటాడు, ఈ యొక్క బబులోను దేశానికి సంబంధించిన ప్రతి విషయం అందు వీరిని పరిశీలన చేయగా వీళ్ళ నలుగురు ప్రతి విషయంలో ఆరితేరి ఉన్నారు కాబట్టి వీరిని నా స్థానంలో తీసుకుంటున్నాను అని నెబుకద్నెజర్ చెప్తాడు. ఈరోజు దాన్ని బట్టి ఒక నాయకుడిగా మీరు నేను నేర్చుకోవాల్సిన ఒక మూడో ప్రాముఖ్యమైన లక్షణం నియమించే తత్వం. ఒకవేళ ఆ వ్యక్తి దానికి అర్హుడైతే, వాడు పేదవాడైనా, వాడు మన మతస్థుడైనా కాకపోయినా, మన కులపోడైనా కాకపోయినా, మన ఊరివాడు కాకపోయినా, మన రంగులో ఉన్నా వేరే రంగులో ఉన్నా, వాడు ఎవడైనా సరే వాడు దానికి అర్హుడైతే అలాంటి వారిని నియమించే తత్వం కలిగి ఉండాలి ఒక నాయకుడిగా. ఒక పాస్టర్గా మరి ప్రాముఖ్యంగా మనం ఏ వ్యక్తికి దీనికి అర్హుడో వారిని నియమించడం నేర్చుకోవాలి. మన కుటుంబీకులే, మన బంధుమిత్రులే, మన స్నేహితులే దీనికి అర్హులు, వేరే వాళ్ళు ఎవరిని రానివ్వకూడదు అనుకునే ఆలోచన కలిగి ఉంటే మన నాయకత్వంలో ముందుకు వెళ్ళట్లేదు, కానీ నాయకత్వంలో వెనక్కి వెళుతూ ఒక రోజు పడిపోతాం, ఇక ముందుకు వెళ్ళలేం. ఈరోజు నేను మీకు ఈ యొక్క నాయకుడి సిరీస్లో 2వ భాగాల్లో పరిచయం చేశాను 3 విషయాలు. అందులో మొదటిది ఏంటంటే, ఒక నాయకుడికి ఉండాల్సిన మంచి లక్షణం, మొదటిది జ్ఞానం, 2వది సమయ పరిశీలన, 3వది నియమించే తత్వం. ఇవి కలిగి ఉన్నప్పుడు మన నాయకత్వంలో ముందుకు వెళుతూ మన దేశ చరిత్రలో ఒక బలమైన గొప్ప నాయకులుగా మనం ఒక రోజున ఖచ్చితంగా నిలబడతాం. దానివల్ల దేవుడికి మహిమ కలుగుతుంది గాక. ఆమేన్. దేవుడు ఈ వాక్యాన్ని బట్టి మనం అందరూ దీవించను గాక. మా నిమిత్తం ప్రార్థన చేసిన మీకు అందరికీ వందనాలు. మీ నిమిత్తం కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించి తన చిత్తానుసారం నడిపించి ఆయన వాడుకొనుగాక. ఆమేన్.